బ్రదర్ నమస్తే. నమస్కారం అన్న. ఏం పేరు బ్రదర్? సతీష్ అన్న. సతీష్ ఏం చేస్తావు? సతీష్ నేను చదువుకుంటున్నా అన్న. స్టడీ ఏం చేస్తున్నావు అసలు? నాది ఎంఏ హిస్టరీ అయిపోయింది అన్న. ఎంఏ హిస్టరీ అయిపోయింది. ఇప్పటికే ప్రిపేర్లో ఉన్నావా? ఏంది ప్రిపరేషన్ అవుతున్నాను. గ్రూప్స్ ప్రిపరేషన్ అవుతున్నా. ఇప్పటికే 2 సార్లు మరి నోటిఫికేషన్ పడి క్యాన్సిల్ అయింది. అవునన్న, 2 సార్లు పడి క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం విద్యార్థులంతా కూడా ఒక మానసిక స్థితి బాగా మానసిక రోగులుగా తయారైపోయారన్న. ఇప్పటికైతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు అయితే చాలామంది తీవ్ర నిరాశకు లోనై కొంతమంది ప్రిపరేషన్ ఆపేసి కొంతమంది ప్రైవేట్ జాబులు చూసుకొని కొంతమంది తొందరగా సెటిల్ అవ్వాలి అది అని చెప్పేసి ఇంటి దగ్గర సంబంధాలు పెళ్ళిళ్ళు చూసుకొని అంటే చదువుకునేవాల్సిన పరిస్థితి నుంచి బయటకు వచ్చేసారు, ఆ జోన్ నుంచి బయటకు వచ్చేసారు అన్న. అంటే ఇప్పుడు పెళ్లి కావాలన్నా కూడా ఉద్యోగం కడుతున్నారు అర్థమవుతారు. అవునన్న, అందుకే అంటే పెళ్ళి అయితేనే వెళ్ళి సెటిల్డ్ చూసుకుంటారు కదా. పెళ్ళి కాలేదు కాబట్టి ఇక ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధము ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి మనం ఆర్థిక భారం అయిపోతాం కాబట్టి పెళ్లి చేసేస్తే వాళ్ళ జీతం వాళ్ళు ఉంటారని చెప్పేసి అట్లా ఉంది వాటికి పరిస్థితి. నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవ్వడం అనేది తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నాను. ఎలక్షన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్ తర్వాత ఈ నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇయర్లీ అయితే ఎవరు కూడా అంత మెంటల్లీగా స్ట్రెస్ కాకపోదురు. ఒక 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక జాబ్ క్యాలెండర్ ఉండదు, తర్వాత రిక్రూట్మెంట్ చేసే విధానం ట్రాన్స్పరెంట్గా ఉండదు, తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి డౌట్స్, అంటే కరెక్ట్ ఆన్సర్ చేసారా. ఇప్పుడు ఎందుకన్నా ప్రైమరీకి ఇచ్చిన తర్వాత ఏ ఎగ్జామ్ పెట్టినా ఫైనల్కి ఇచ్చేసరికి చాలా వేరియేషన్ అవుతున్నాయి. అప్ టు 5 నుంచి 25 మార్క్స్ దాకా వేరియేషన్ అవుతున్నాయి. అంటే ప్రైమరీ కీ చూసుకున్నప్పుడు మనకు జాబ్ వస్తుందని ఫీల్ అయితే ఫైనల్ కీ చూసుకున్నప్పుడు మనకు జాబ్ రాదు. ఎందుకంటే 5 నుంచి 25 క్వశ్చన్స్ దాకా చేంజ్ అవుతున్నాయి. కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తారు. అంత గొప్ప ప్రొఫెసర్లే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. అలాంటప్పుడు క్వశ్చన్కి డబుల్ ఆన్సర్లు ఎట్లుంటాయి? కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. అలా సాధ్యం? ఎందుకంటే వాళ్ళు ప్రొఫెసర్లు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఒక నిష్ణాతులు కాబట్టి ఒక కరెక్ట్ పేపర్ని సెట్ చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కోసం ఇస్తారు. కానీ అందులో కూడా అవకతవకలు జరిగితే ఒక ప్రైమరీకి చూసుకొని ఒక అబ్బాయి జాబ్ వస్తా అనుకుంటాడు, కానీ ఫైనల్ కీలో ఆ రిజల్ట్ అంతా తారుమారైపోద్ది. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునన్నా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? నేను కేంద్రంలో బీజేపీ వస్తే అధికారం కొద్దిగా బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ రావాలనుకుంటున్నాను? ఎందుకు బీజేపీ రావాలనుకుంటారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళు చేసినటువంటి అన్ని నిర్మాణాత్మకంగా ఉన్నాయన్న మార్పులు. ఇంకొకటి పార్టీ దృష్ట్యా వాళ్ళ ఓటు బ్యాంకు దృష్ట్యా కొన్ని చేసి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న మన జరిగిన కార్యక్రమాలన్నీ కూడా గ్రామీణ లెవెల్లో దూసుకెళ్ళినాయన్న. ఇప్పుడు రామ మందిరం ఎక్కడో జరిగింది, దానికి ప్రతి ఇంటి నుంచి చందా పోయింది. అట్లాగే ప్రతి ఇంటికి ఆ దేవుని అక్షింతలు వచ్చినాయి. అంటే ఎప్పుడైతే మనం రూట్ లెవెల్లో దూసుకెళ్తామో, ఇప్పుడు రూట్ లెవెల్లో ఉండేటోళ్ళు నేను టీఆర్ఎస్ పార్టీ అభిమాని యాక్చువల్గా, కానీ నేను బీజేపీ కొట్టేస్తుంటాను ఎంపీ ఎలక్షన్లో. ఎందుకంటే ఆ రాముని యొక్క అంటే ఆ భావాలు అనేవి కొందరిలో చొచ్చుకోపోతాయి. అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియా అనేది ఒక ఆర్థిక పరాధీనత లేకున్న రాష్ట్రంగా దేశంగా ఎదిగింది. అంటే ఎట్లా అంటానా, 370 రద్దు చేయడం, తర్వాత ఇప్పుడు చైనా దూకుడికి అడ్డుకట్ట వేయడం. మొన్న చూశారు కదన్నా మాల్దీవ్స్ వాళ్ళు ఒక చిన్న ఇష్యూ అంటే ఎమ్మటనే మన లక్షద్వీపులకి ఎంత జీడిపి ఎంత విదేశీ ఆదాయం పెరిగిపోయింది. అట్లా అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ పరంగా దౌత్య రాయబారాలు కానీ వాళ్ళు చేసే విధానాలు కానీ కొద్దిగా బెటర్గా అనిపించినాయి అన్న. అలాగే కాబట్టి నేను బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అదొక విజన్ ఉంది అందులో, ఆ విజన్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది నిర్మాణాత్మకంగా ఉంది. మీరు చూసారా అన్న, కూరగాయలు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి పైసలు ఇవ్వాలి అంటే పైసలు ఇవ్వాలి, వానికి ఆ దగ్గర పోయి ఫోన్పే అంటే వాళ్ళ దగ్గర ఉండదు. కానీ ఒక సందర్భం ఉండే, ఇప్పుడు ప్రతి దగ్గర కూరగాయల్లో ప్రతి ఇంటిలో కూడా క్యూఆర్ స్కానర్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి కూడా అకౌంట్ ఉంటుంది. అంటే డిజిటల్ ఇండియాలో ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే ఇప్పుడు మన డిజిటల్ ఇండియాలో ఈఫిల్ టవర్ దగ్గర మనం ఫోటో దిగుతుంది పోతే మనం ఫోన్పే చేస్తే ఈఫిల్ టవర్ దగ్గర మనకు టికెట్ వస్తుందన్న. యూపీఐ ట్రాన్స్ఫర్ సేవలు ఈజిప్ట్లో ఇరాన్లో, మారిషస్లో, నేపాల్లో, ఇంకా రానున్న దేశంలో యూపీఐ సేవలు అనేవి చాలా దేశాల్లో కూడా విస్తరించబడుతున్నాయి. అంటే మనం ఆ దేశానికి వెళ్ళి ఆ కరెన్సీ తీసుకోకుండా మన ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం అంటే ఇది చాలా డెవలప్మెంట్ లాంటిది. అట్లా బీజేపీకి సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పడం కుదరదు, కానీ ఇలా చెప్పాలంటే వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం కూడా దానికి ఒక విజన్ ఉంది. వాళ్ళు చేసే ఒక చిన్న కార్యక్రమాల్లో కూడా విజన్ ఉందని కోరుకుంటున్నాను. అయితే వాళ్ళు వస్తేనే ఇంకా రానున్న 5 ఏళ్ళు కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అని ప్రోగ్రామ్ పెడతారన్న.
మన చుట్టుపక్కల మన నల్గొండలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి కూడా మనకు తెలియదు, కానీ ఆయన మన్ కీ బాత్లో ఆయన ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అనుకో, జర్నలిజంలో మీరు తిట్టినా అనుకో, రూపాయి ఆశించకుండా ప్రజల పక్షాన పోరాడి ఒక ప్రజా సమస్యల్ని దృష్టి తీసుకొస్తునుకో, అటువంటి వ్యక్తులను కూడా మన్ కీ బాత్లో ప్రశంసిస్తుండు. అంటే ప్రతి వ్యక్తిని కూడా భాగస్వామ్యం చేయగలుగుతారు. ఇప్పుడు పద్మశ్రీ పద్మ అవార్డు ఇచ్చిన అనుకోనా, మొన్న గడ్డం సమ్మయ్య వాళ్ళు, కూరెళ్ళ విఠలాచార్య, ఇట్లా అంటే ఎవరో తెలియని వ్యక్తుల్ని, లేకపోతే వాళ్ళకంటూ అంటే మనం కూడా గుర్తించలేం కదా. మన నల్గొండ జిల్లా నుంచే 2-3 వచ్చినాయి పద్మశ్రీ అవార్డులు. మనం కూడా గుర్తించలేని వాళ్ళని కూడా కేంద్రం గుర్తించి చేస్తుందంటే ఇందులో ఒక పారదర్శకత, ఒక రూట్ లెవెల్ నుంచి కూడా దేశాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. మొత్తం మీద బీజేపీకి గెలుస్తున్నట్టు. ఇదైతే 90% అన్న. బీజేపీ అనేది 90%. ఇక 10% అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో ఒకరు గెలవాలంటే మిగతా 6 పోటీ చేస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరిని ఎజెండా పెట్టుకొని మిగతా 5 కూటమిగా ఏర్పడుతారు. అటువంటి కూటమిని మహత్యాలు చేస్తే మనం చెప్పలేము. కానీ ఒంటరిగా ఢీకొన్న శక్తులు అయితే ఇప్పటివరకు అయితే లేవు అనుకుంటున్నా. అంటే కొన్ని రాష్ట్రాల్లో వేరే పార్టీ ఖచ్చితంగా మెజార్టీ ఉండొచ్చు, అయినా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మాత్రం బీజేపీ అన్న. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. నిన్న మొన్న జరిగినటువంటి ఎప్పుడైతే రూట్ లెవెల్ వెళ్తుందన్న, రూట్ లెవెల్ వెళ్ళినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేం. ఖచ్చితంగా అది గెలుస్తుందని నేను నమ్ముతా. ఇప్పుడు నిన్న మొన్న కాంగ్రెస్ కూడా ఉందన్న, వాళ్ళు హార్డ్ వర్క్ చేసిర్రు, రూట్ లెవెల్లో వెళ్ళిర్రు, అంటే రాష్ట్ర స్థాయిలో. కాబట్టి వాళ్ళ గెలుపోవటంలో అనేవి ఒక 4 నెలల 5 నెలల ముందు నుంచే ప్రభావితం చూపెట్టినాయి. కేసీఆర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిర్రు, రైతులకి, ఉమెన్స్కి, తర్వాత అన్ని విధాలుగా ఒక గ్రామంలో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అన్ని విధాలు చేసిర్రు. అయినా కూడా ఓటమి పాలయ్యారు. ఎలా వాళ్ళు చేసిన పనుల కంటే 4 నెలల ముందు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా రూట్ లెవెల్లో దూసుకెళ్ళారు. రూట్ లెవెల్లో దూసుకెళ్ళి ఏదైతే మైనస్ పాయింట్, నిరుద్యోగం మైనస్ పాయింట్ ఉంది, నిరుద్యోగుల్ని ఫోకస్ పాయింట్గా తీసుకురు, వాళ్ళతోని వీళ్ళ ప్రచారం చేయించారు, అట్లా గెలిచారు. కాబట్టి నేను కూడా ఏమంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా కొన్ని రూట్ లెవెల్లో దూసుకెళ్ళినాయి, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందనే నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ, రైట్ అన్న.